శ్రీమతే నమః. కార్తీక మాసంలో శ్రీహరిని స్మరణ చేసుకోవాలి, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. శ్రీహరి ఆలయానికి వెళ్ళాలి, పరమేశ్వరుడి ఆలయానికి కూడా వెళ్ళాలి. పొద్దున్నే విష్ణుమూర్తినేమో తులసి దళాలతో అర్చన చేయాలి. అలాగే పరమేశ్వరుడికి కూడా అభిషేకము అర్చనలు చేయాలి. కార్తీక దామోదర మాసం. ఎవరైతే కార్తీక మాసంలో ఇటు హరిని అటు హరుడిని ఇద్దరిని స్మరణ చేసుకుంటారో ఇద్దరి అనుగ్రహం ఉంటుంది. నిన్న మనం కార్తీక మాసం సందర్భంగా ఒక దివ్య క్షేత్రం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఇంకొక దివ్య క్షేత్రం. ఈ దివ్య క్షేత్రం గొప్పతనం ఏంటంటే అక్కడున్న దేవాదిరాజన్ పెరుమాళ్ళని స్మరణ చేసుకుంటే చాలు, మనకు వచ్చిన బాధలు కష్టాలు అవన్నీ తీరిపోతాయి. సరే, కార్తీక మాసంలో మనం 108 దివ్య క్షేత్రాలు దర్శనము అక్కడికి వెళ్ళి చెయ్యాలి అంటే ఎలాగో చేయలేము. ప్రాప్తం ఉన్నవాళ్ళు, భగవంతుడి అనుగ్రహం ఉన్నవాళ్ళు చేస్తారు. కానీ అలా చేయలేని వాళ్ళు కనీసం మానసికంగా అయినా సరే ఆ క్షేత్రాన్ని మనం మన మనసులో నిలుపుకున్నాము అని అనుకోండి, అంతకు మించి ఇంకేమైనా కావాల్సి ఉంటుందో చెప్పండి. 108 దివ్య క్షేత్రాల గురించి విష్ణు చిత్తుల వారిని గోదమ్మ అడిగి తెలుసుకుని అప్పుడు రంగనాథుడిని వివాహం చేసుకున్నారు. మనకి కూడా గోదా కళ్యాణం అయ్యే సమయానికి మొత్తం ఈ 108 దివ్య క్షేత్రాల మాహాత్మ్యము వినడం అయిపోతుంది. మనం కూడా గోదమ్మలాగే తరించిపోదామా? సరే, ఈరోజు తేరళందూర్ దివ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ దేవాదిరాజన్ పెరుమాళ్ళు సెంగమలవల్లి అమ్మవారు అన్నమాట. ఇంద్రుడు గరుత్మంతుడికి ఒక బంగారు ఆభరణాన్ని, బంగారుపు రథాన్ని ఇచ్చారట. ఇస్తే గరుత్మంతుడు ఏం చేశాడు అంటే బంగారపు ఆభరణాన్నేమో తిరునారాయణ స్వామి వారి ఆలయంలో ఇచ్చేశారు, బంగారపు రథాన్ని ఈ తేరళందూర్లో ఇచ్చారనమాట. అందుకే ఇప్పటికీ మనం గర్భాలయంలో చూస్తే అసలు ఏ విష్ణు క్షేత్రంలో అయినా సరే విష్ణుమూర్తికి ఎదురుగుండా గరుత్మంతుడు ఉంటారు, కానీ ఇక్కడ విష్ణుమూర్తికి పక్కన ఉంటారనమాట. అలాగే స్వామివారు వెలిసిన ఆ ఘట్టం, ఆ క్షేత్రం యొక్క మహిమ వింటుంటే పులకించిపోతుంది. మనకి ఏదైనా కష్టం వస్తే కృష్ణ పరమాత్మ వచ్చేస్తాడు అని చెప్పుకుంటాం కదా, అది ఎవరికైనా సరే. ఎవరికి కష్టం వచ్చినా కృష్ణ పరమాత్మ అస్సలు భరించలేరు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే నీ కష్టం తీరిపోతుంది. ఉపరిచరి వసువు ఆయన బ్రహ్మగారి కోసం తపస్సు చేశారు. సరే, బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. నీకే వరం కావాలి కోరుకో అంటే, నేను ఎవరి చేతుల్లోనూ ఓడిపోకూడదు, అలాగే నాకు భూమి మీద అలాగే ఆకాశంలోనూ సంచరించే ఒక రథం కావాలి అని చెప్పి అడిగారనమాట. సరే, బ్రహ్మగారు చెప్తారు, నీకు ఎవరి చేతుల్లోనూ అపజయం ఉండదు, కానీ నువ్వు విష్ణుమూర్తి చేతిలో మాత్రము ఓడిపోతావు అని చెప్పి ఈ ఉపరిచర వసువు అడిగినట్లుగానే రథాన్ని కూడా ఆయనకి వరంగా ప్రసాదిస్తారు. సరే, రథంతో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. నాకే ఇంతటి గొప్ప మహిమ ఉన్న రథం, నాకే ఇంతటి గొప్ప రథం ఉందని చెప్పి ఆయన భార్య విహరిస్తూ ఉంటారు అనమాట. అలా విహరిస్తున్నప్పుడు సరిగ్గా తేరళందూరు ఉంది కదా, ఆ ప్రదేశానికి వచ్చేసరికి ఈ ఉపరిచరి వసువు భార్య అడుగుతుందనమాట, నాకొక్కసారి అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని ఉంది, ఒక్కసారి దర్శనం చేసుకుని వద్దాము అంటే ఉపరిచరి వసువు ఒప్పుకోడు. పైగా ఆ రథం యొక్క నీడ పడేటట్టు వెళ్తాడు. ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని గోవులు మేత మేస్తూ ఉంటాయన్నమాట. మేత మేస్తూ ఉంటే ఇప్పుడు ఈ రథం వెళ్ళింది కదా, ఆ నీడ ఈ గోవుల మీద పడుతుంది. పాపం ఆ గోవులన్నీ చల్లా చెదురైపోతాయి. గోవులకి ఏదైనా కష్టం వస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు అంటే గరుత్మంతుడిని ఆదేశిస్తారు, బుద్ధి చెప్పిరా అని. అలా గరుత్మంతుడు ఈ ఉపరిచర వసువుకి బుద్ధి చెప్పడానికి వెళ్తారు. ఆ రథం ఏమో అక్కడున్న ఆ తీర్థంలోకి తోసేస్తారు, పడిపోతుంది రథం. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహామునిని ప్రార్థిస్తారు, నన్ను రక్షించండి, ఈ రథం వెళ్ళటం లేదు, నా భార్య కూడా ఆ తీర్థంలో పడిపోయింది అని చెప్పంటే అప్పుడు అగస్త్య ముని అంటారు, నువ్వు చాలా తప్పు చేశావు, అపరాధం చేశావు, నీకు వరం ఉంది కదా అని అలా ప్రవర్తించకూడదు కదా, నువ్వు శ్రీమన్నారాయణుడి పాదాలే పట్టుకో, ఆయన ఒక్కరే నీకు వచ్చిన కష్టం నుంచి తప్పించగలరు అంటారు. ఎందుకంటే ఆ రథము రావట్లేదు, దివ్య శక్తులున్న రథాన్ని వదిలేసుకుని వెళ్ళిపోడు కదా. అందుకని చెప్పి ఏం చేస్తాడు అంటే మనసులో ఇష్టం లేదు అని
తప్పదు మరి ఆ రథం బయటికి రావాలి అంటే. అందుకని ఇష్టం లేకపోయినా అక్కడ కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే చాలు అనుగ్రహించేస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మ గొల్లవాడి రూపంలో ప్రత్యక్షమయ్యి ఏం చెప్తారు అంటే, 1000 గిన్నెల వెన్నని నాకు సమర్పణ చెయ్యి, అప్పుడు నీ రథం బయటకు వస్తుంది అని చెప్తారు. సరే 999 గిన్నెల వెన్నని సమకూరుస్తాడు. ఒక గిన్నెకి వెన్న తక్కువ అవుతుంది అనమాట. చూసొచ్చారంట్లే అని చెప్పి ఆ ఒక్క గిన్నెలోనూ నీళ్లు పోసేసి మొత్తం ఇదిగో 1000 గిన్నెలు నీకు సమర్పణ చేస్తున్నానని ఇస్తారు. అప్పుడు ఆ గోప బాలకుడి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు అంటే ఆ నీళ్లున్న గిన్నెని మాత్రం పట్టుకుంటారు. అక్కడ హడిలిపోతూ ఉంటాడనమాట. ఇన్ని గిన్నెలు పెడుతుంటే అదొక్కటే దొరికిందా అని. ఆ గిన్నె తీస్తే అందులో వెన్నుంటుంది. అమ్మ, అందులో వెన్నుంది, ఇంకా పర్వాలేదు, ఏం నష్టం లేదు, నేను 999 గిన్నెలు వెన్న తెచ్చేసాను కదా, ఆ ఒక్క గిన్నెలోనే నేను నీళ్లు తీసుకొచ్చాను, కానీ అది కూడా వెన్నగా మారిపోయింది అని అనుకుంటాడు. ఆ ఒక్కటి తీసి చూస్తే వెన్న, మిగతా 999 గిన్నెల్లోనూ నీళ్లుంటాయి. అప్పుడు బుద్ధి వస్తుందన్నమాట. పరమాత్మ పాదాలు పట్టుకుంటారు. కృష్ణ పరమాత్మ అనుగ్రహం దొరుకుతుంది. ఈ క్షేత్రంలో కృష్ణ పరమాత్మ ఎలా దర్శనమిస్తారో తెలుసా? గోవులను రక్షించారు కదా, గోవులను రక్షించిన గోపబాలుడి రూపంలో మనకు అక్కడ దర్శనమిస్తారు అనమాట. కావేరీ నది కూడా అక్కడ శాపాన్ని పొందుతుంది. అగస్త్య మహాముని శాపానికి గురవుతుంది. అక్కడ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తూ ఉన్నట్లుగా కావేరి అమ్మవారు కూడా గర్భాలయంలో మనకి కనిపిస్తారు. ఈ క్షేత్రంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నారాయణుడిని శాంత రూపంలో కనిపించవయ్యా, ఇంత ఉగ్ర రూపం ఎందుకు అని తపస్సు చేశారు ప్రహ్లాదుడు. అలా తపస్సు చేస్తే ప్రహ్లాదుడు కోసం శాంత రూపంలో ఉన్న నరసింహస్వామి వారిలాగా అక్కడ దర్శనమిస్తారు ప్రహ్లాదుడికి. ఇక్కడ స్థల పురాణం ఇంకోటి కూడా చెప్తారు. బ్రహ్మగారు గోవులన్నింటినీ మాయం చేసేస్తారు కదా, మాయం చేసేసినప్పుడు అదే సంఖ్యలో ఉన్న గోవులని మళ్ళీ కృష్ణ పరమాత్మ సృష్టిస్తారు కదా. అప్పుడు కృష్ణ పరమాత్మ మహిమను తెలుసుకున్న బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలు పట్టుకుంటారు. పాదాలు పట్టుకుంటే నాకు నీ రూపాన్ని కనిపించు, నువ్వు గోపబాలుడిలాగా మళ్ళీ నాకు దర్శనమివ్వు అని చెప్పి అడిగిన ప్రదేశం కూడా తేరళందూర్ అనమాట. మనం ఏ క్షేత్రంలోనూ చూడని విధంగా కృష్ణ పరమాత్మ ఇక్కడ గోపబాలుడి రూపంలో కనిపిస్తారు. చాలా అద్భుతమైన క్షేత్రము. మన దివ్య దేశాలని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు అక్కడ పెరుమాళ్ళు దర్శనమిచ్చిన ప్రదేశాలు అవన్నీ. అక్కడ రథం ఆగిపోయి మళ్ళీ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో రథం కదిలింది. అందుకే తేర్ అళందూర్ అని ఆ దివ్య క్షేత్రానికి పేరు వచ్చింది. ఈ తేర్ అళందూరే కంబ కవి ఉన్నారు కదా, ఆ కంబన్ రామాయణాన్ని తమిళంలో రాశారు. రామాయణాన్ని తమిళంలో రాసిన కంబన్ గారి ఊరు కూడా ఇదే. అందుకే మనకి ఈ దివ్య క్షేత్రంలోనే కంబన్ విగ్రహం కూడా కనిపిస్తుంది. మనకి గర్భాలయంలో ప్రహ్లాదుడు, అలానే మార్కండేయుడు, గరుత్మంతుడు దర్శనమిస్తారు. మార్కండేయుడు ఎవరి భక్తుడు చెప్పండి? శివభక్తుడు కదా. 108 దివ్య క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు. ఆ వైష్ణవ క్షేత్రాలలో మార్కండేయుడు కూడా ఉన్నాడు గర్భాలయంలో. మనకి ఈ భేదాలన్నీ శివకేశవుల భేదాలు మనకి, వాళ్ళకి కాదు. వాళ్ళు ఎంతసేపు ఇలా ఆలోచిస్తారు, మనం ఎంతసేపు ఇలా ఆలోచిస్తాం. అందుకే భేదాలని మనం చూపిస్తాం. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి.